హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మేము మూవీకి వెళ్ళామన్నమాట. రామ్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. సో నిన్న లేట్ అయిపోయింది, మా మూవీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 AM అయిపోయింది. సో అందుకని చెప్పి రివ్యూ ఏం పెట్టలేదు. సో మార్నింగ్ ఇలా వాకింగ్కి వచ్చి కొంచెం కోల్డ్గా ఉంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో నిన్న సర్ప్రైజ్ ఏంటంటే, డాలస్లో ఒక థియేటర్కి హీరో రామ్ అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అండ్ US డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చారనమాట మా థియేటర్కి. ఈ వీడియోలో యాడ్ చేస్తాను. నేను కూడా రామ్ని ఈ మూవీలో క్యారెక్టర్ సాగర్ అంటారు, సాగర్ అని చెప్పి గట్టిగా అరిచాను కూడా. సో ఆ వీడియో యాడ్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళు డాలస్లో ఉన్న అన్ని థియేటర్స్కి టూర్ చేస్తున్నారు అనమాట, USలో చాలా లొకేషన్స్లోని. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, నేను మూవీ ఎలా ఉందని చెప్పి చెప్తాను అనమాట. ఇది బేసిక్ ఏంటంటే, ఒక బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనమాట. అంటే ఒక బయోపిక్ అంటే ఎలా అంటే, ఒక స్టార్ హీరోని ఒక ఫ్యాన్ ఒక నార్మల్ పర్సన్ నుంచి ఎలా ఫ్యాన్గా కన్వర్ట్ అయ్యాడు, తర్వాత ఎలా అభిమానిస్తారు. చాలామంది ఇందులో సీన్లు ఏంటంటే కనెక్ట్ అవుతారు. చిన్నప్పుడు వాళ్ళ హీరో కోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎలా గొడవలు పడ్డారు, వాళ్ళ మూవీస్ కోసం, ఆ కలెక్షన్స్ కోసం, తర్వాత వేరే వాళ్ళతోటి ఎలా గొడవలు పడ్డారు థియేటర్ దగ్గర, అవన్నీ టికెట్లు అమ్మడం. చాలామంది ఏంటంటే ఇవి చాలా చిన్నప్పుడు వాళ్ళు చేసేవి ఇవన్నీ చాలామంది కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో ఏంటంటే రామ్ ఆ క్యారెక్టర్ ఏంటంటే చాలా బాగా చేశాడని నాకు అనిపించింది అనమాట. ఉపేంద్ర ఒక సూపర్ స్టార్ అనమాట. ఆ సూపర్ స్టార్ నుంచి సూపర్ స్టార్కి మన రామ్ ఏంటంటే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఆ సూపర్ స్టార్కి ఎలా ఈ ఫ్యాన్ ఎలా హెల్ప్ చేశాడు అనేది ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఆ సూపర్ స్టార్కి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది తన 100 మూవీకి. సో ఆ ప్రాబ్లమ్ని ఈ ఫ్యాన్ ఎలా సాల్వ్ చేశాడు, అండ్ అదొక బేసిక్ ప్లాట్. అండ్ క్లైమాక్స్లో కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఫ్యాన్ అంటే ఎప్పుడు హీరోకి ఫ్యానిజం చేయడమే కాదు, ఆ సూపర్ స్టార్ కూడా ఫ్యాన్ సైడ్ నుంచి ఆలోచించి తనకి ఎలా ఇన్స్పైర్ అయ్యాడు, తనకి ఎలా హెల్ప్ చేసాడు అనేది క్లైమాక్స్లో చూపిస్తారు. అది బాగుంటుంది అనమాట. అండ్ ఇది బేసిక్ ప్లాటు. ఇది స్టోరీ ఒక లంకలో స్టార్ట్ అవుతుంది. గోదావరి దగ్గర ఉన్న ఒక చిన్న లంక అనమాట. వాళ్ళ ఊరికి కరెంట్ కానీ ఏమీ ఫెసిలిటీస్ ఉండవు. అవతల సైడ్కి వెళ్ళాలంటే పడవ మీద వెళ్తూ ఉంటారు. ఇలా బేసిక్ ప్లాట్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్ కోసం ఎలా చేశాడు, ఉపేంద్ర కోసం కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. రామ్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో నాకు బాగానే అనిపించింది. అండ్ ఈ లవ్ ట్రాక్ కూడా నాకు బాగానే అనిపించింది, వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్ అండ్ ఆల్. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ తప్ప మ్యాక్స్ అన్ని చిన్న గుండె సాంగ్, అది కూడా సాంగ్స్ అన్నీ అయితే మాత్రం నాకు బాగా అనిపించినాయి అనమాట, ఆ పిక్చరైజేషన్ అవన్నీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కొన్ని సీన్లు అంతగా ఇది అనిపించవు, చెప్పిందే కానీ. క్లైమాక్స్ లాస్ట్ 10 to 15 minutes అయితే మాత్రం బాగుందన్నమాట. ఈ క్లైమాక్స్లోని చేసే కొన్ని ఇవి సీన్స్, ఉపేంద్ర ఈ ఫ్యాన్ కోసం రావడం. అంటే ఎంతసేపు మనం సూపర్ స్టార్కి మనం ఫ్యానిజం చేయడమే కాదు, వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యాన్ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళ కోసం ఎలా ఇది చేశారనేది బేసిక్ కోర్ పాయింట్ అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ వస్తే రామ్ చాలా యంగ్గా ఎనర్జెటిక్గా కనిపించాడు. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. అండ్ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ బాగుంది. భాగ్యశ్రీది అంటే తను చాలా బ్యూటిఫుల్గా చూపించాడు భాగ్యశ్రీని. అండ్ మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు. సత్య కామెడీ కూడా ఉంటుంది సెకండ్ హాఫ్లోని. తర్వాత మురళీ శర్మ గారు, ఆ థియేటర్ ఓనర్ కానీ, అవి కొన్ని సీన్లు చాలామంది కనిపిస్తాయి అన్నమాట. థియేటర్ ఓనర్కి, తర్వాత ఈ ఫ్యాన్కి ఇవన్నీ కట్అవుట్లు కట్టడం, తర్వాత అవన్నీ కొన్ని చాలామంది చాలా రియలిస్టిక్గానే అనిపిస్తాయి అన్నమాట. అంటే రీసెంట్గా చూసిన సినిమాల కన్నా ఏంటంటే మరి పెద్ద ఫైట్లు, పెద్ద డైలాగ్ ఇవేం కాకుండా ఏంటంటే కొంచెం రీజనబుల్గా బాగానే వెళ్తుంది సినిమా అంతానే. అండ్ నాకైతే బాగానే అనిపించింది ఇదంతానే. ఆ లాస్ట్లో చెప్పిన పాయింట్ నచ్చిందనమాట. ఒక సూపర్ స్టార్ కోసం ఒక ఫ్యాన్స్ ఎంతలా
ఉంటారంటే వాళ్ళ కలెక్షన్స్ కోసం, తర్వాత థియేటర్ల కోసం, తర్వాత ఆ సెంటర్స్ కోసం, తర్వాత ఫైట్ చేసుకోవడాలు వేరే ఫ్యాన్స్ తోటి, ఇవన్నీ నాకు అంటే చాలా రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఇంకేముంది, ఇంకెవరున్నారు, ఇంకా పర్ఫార్మెన్స్ రామ్ బాగా చేశాడు, భాగ్యశ్రీ కూడా బాగానే ఉంది, అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ చిన్ని గుండెలో సాంగ్ అయితే మాత్రం పిక్చరైజేషన్ అవన్నీ చాలా బాగా వచ్చింది. అండ్ మురళీ శర్మ, తర్వాత సత్య, తర్వాత వీళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ ఉపేంద్ర కోసం చెప్పేది ఏముంది, ఉపేంద్ర చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్లో కొన్ని సీన్లు ఉంటాయన్నమాట. అండ్ అంతా బాగానే అనిపించింది. రావు రమేష్ క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. లాస్ట్లో కొన్ని డైలాగులు చెప్తుంటుంటాడు అనమాట, హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ లాగా. సో రావు రమేష్ది కూడా నాకు బాగుంది అదంతానే. అండ్ సో మధ్యలో చిన్నది వస్తుంది అనమాట కన్ఫరంటేషన్ విత్ మురళీ శర్మ తోటి. దానికోసం ఈ నేల కోసం, తర్వాత ఎలా హీరో అనేది ఎలా ఫైట్ బ్యాక్ చేశాడు, ఆ సూపర్ స్టార్ హీరో ఈ ఫ్యాన్ ఎలా ఇన్స్పైర్ చేశాడు అనేది నాకు బాగా అనిపించింది నాకంతా. ఈ లాంగ్ వీకెండ్కి అయితే మాత్రం మీరైతే చూడండి. థ్యాంక్స్ గైస్. హాయ్ మా హీరో గ్లామర్, అమ్మాయిలకు ఫీవర్. యూస్ వచ్చినట్టు కదా చెప్తున్నాం. థర్డ్ తెలుగు స్టేట్, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ మీతోనే సినిమా కూడా చూశాను, మీదంటే ఇక్కడ. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో గెట్ రెడీ ఫర్ ద ఎమోషనల్ రైడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ as well. Hope you guys like it. Seat in the The movie's just begun, so yeah, like Ram Garu said, get ready for a very emotional ride. You're gonna love the film. It has a lot of emotions, so I think we often come to cinema theaters to feel our hearts at times, and this film will make you feel your heart. So please give us a lot of love. మహాలక్ష్మి థియేటర్. సాగర్ మా కోసం ఒక స్టెప్ వేసి వెళ్తే బాగుంటుంది కదన్నా. ఒక couple of questions తీసుకున్నాను అనుకుంటున్నాం because you guys are beautiful audiences. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రామ్ గారికి, మానసి గారికి? క్లైమాక్స్ ఏమంటారు? మీరు ఎనర్జీ స్టార్ కలుస్తున్నారు, మీ ఎనర్జీలా ఉంది, and he came all the way from Hyderabad. ఫోటో కాకుండా rhetorical question. All right, guys. Thank you so much. Enjoy the movie. And don't force. No. Wait. All right, guys. Enjoy the rest of the movie. Bye. Good to see you here. Yeah. Cinema super hit.